ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం గ్రాఫిక్స్ మెనూ గురించి చూద్దాము. ఇందులో వచ్చేసేసి ఫస్ట్ వన్ చూడండి, ఇన్స్టాల్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ ఏంటి అంటే చూడండి, మీరు ఇలా తీసుకున్న తర్వాత విండోలో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ సైడ్ మీకు ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, కమింగ్ అప్ నెక్స్ట్ అనేది, తర్వాత కింద టైటిల్స్, యువర్ నేమ్ హియర్, ఇలా వీటిని టెంప్లెట్స్ అంటాం అన్నమాట. చూడండి, ఇన్స్టాల్ మోషన్ గ్రాఫిక్ టెంప్లెట్స్. ఓకే, ఇవి ఆల్రెడీ మన దగ్గర ఉంటే ఇన్ కేస్ వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత న్యూ లేయర్, ఈ న్యూ లేయర్ అనేది హైలైట్ అయిందా? లేదు. మనం ఫైల్లోకి వెళ్ళి న్యూలో సీక్వెన్స్ ఒకటి తీసుకుందాము. ఓకే అని ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైలైట్ అయింది కదా. ఇప్పుడు మనకి టెక్స్ట్ లేయర్ కావాలి అంటే టెక్స్ట్ లేయర్ తీసుకోవచ్చు, లేదా వర్టికల్ టెక్స్ట్ కావాలి అనుకుంటే వర్టికల్ టెక్స్ట్ తీసుకోవచ్చు. తర్వాత రెక్టాంగిల్ కావాలనుకుంటే రెక్టాంగిల్ తీసుకోవచ్చు, ఎలిప్స్ కావాలనుకుంటే ఎలిప్స్ తీసుకోవచ్చు, లేదా ఫ్రమ్ ఫైల్ అంటే మనకి ఫైల్లో ఏదైనా ఉంది మనం తీసుకోవాల్సింది అనుకున్నప్పుడు ఫైల్ నుంచి ఓపెన్ చేసుకుంటాం. ఓకే, న్యూ లేయర్గా వాటిని మనం ఓపెన్ చేసుకోవటానికి. తర్వాత ఎలైన్ అరేంజ్. ఈ ఎలైన్ అరేంజ్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఈ ఎలైన్ అరేంజ్ అనేవి ఎప్పుడు హైలైట్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి, నేను టెక్స్ట్ ఒకటి టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత చూడండి, దీన్ని ఫిట్ చేద్దాము. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. అలాగే చూడండి, ఎలైన్ అయితే హైలైట్ అయింది. వర్టికల్ సెంటర్, చూడండి వర్టికల్ సెంటర్ అయింది. హారిజంటల్ సెంటర్, ఎలైన్ టాప్, ఎలైన్ సెంటర్ వర్టికల్, ఎలైన్ బాటమ్. ఈ డిస్ట్రిబ్యూట్ అనేది 2 కంటే ఎక్కువ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూట్ వర్టికల్ అనేది హైలైట్ అవుతుంది. తర్వాత ఎలైన్ లెఫ్ట్, ఎలైన్ సెంటర్ హారిజంటల్, ఎలైన్ సెంటర్ రైట్, డిస్ట్రిబ్యూట్ హారిజంటల్ అనేది కూడా మనం 2 కంటే ఎక్కువ సెలెక్ట్ చేసినప్పుడు అది హైలైట్ అవుతుంది. అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్. బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, ఈ విధంగా ముందుకి వెనక్కి తెచ్చుకునేది అరేంజ్ అన్నమాట. తర్వాత సెలెక్ట్ నెక్స్ట్ గ్రాఫిక్ ఏదైనా ఉంటే సెలెక్ట్ ప్రీవియస్, సెలెక్ట్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, అటు ఇటు చేంజ్ అవుతున్నాయి, మీకు టైం లైన్లో కనబడుతుంది. అప్గ్రేడ్ టు సోర్స్ గ్రాఫిక్, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఫర్ సపోజ్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అప్గ్రేడ్ టు సోర్స్ గ్రాఫిక్ అనేది మనకి హైలైట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చూడండి, నేను బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంది, దాన్ని తీసుకున్నాను. ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని గ్రాఫిక్స్ లోకి వెళ్ళి అప్గ్రేడ్ టు సోర్స్ గ్రాఫిక్, ఇప్పుడు హైలైట్ అయింది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ ఎస్ అనండి. ఓకే, ఎస్ అన్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఇంకొక గ్రాఫిక్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని దీనిపైన మీరు పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం దాన్ని పైకి అడ్జస్ట్మెంట్ చేయండి. పొజిషన్లో టాప్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు టెక్స్ట్ లేయర్ టూల్ తీసుకొని
ఏదైతే ఒరిజినల్ లేయర్ ఉందో ఆ ఒరిజినల్ లేయర్లో మీరు ఫాంట్ని చేంజ్ చేశారు. చూడండి ఇక్కడ ఫాంట్ చేంజ్ చేయగానే పైన ఉన్న డూప్లికేట్లో కూడా మీకు ఫాంట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. లేదా మీరు కలర్ చేంజ్ చేశారనుకోండి, చూడండి పైన ఉన్న దాంట్లో కూడా కలర్ చేంజ్ అవుతుంది. అలాగే స్ట్రోక్ కావాలి, స్ట్రోక్ పెట్టుకున్నారు. మీరు కింద ఏదైతే మోడిఫికేషన్ చేస్తారో మీరు చేసిన ప్రతి మోడిఫికేషన్ అనేది డూప్లికేట్కి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఇలాంటి వాటి కోసం డూప్లికేట్లో కూడా మనకు మోడిఫికేషన్ జరగాలి అనుకున్నప్పుడు అప్గ్రేడ్ టు సోర్స్ గ్రాఫిక్ అనే దాన్ని వాడతాం అనమాట మనం. ఓకే, అలాగే రీసెట్ ఆల్ పారామీటర్స్ ఏంటి అంటే మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ కాకుండా ఫాంట్ స్టైల్ని చేంజ్ చేయటం, తర్వాత ఫాంట్ సైజ్ని చేంజ్ చేయటం, అలాగే డ్యూరేషన్ని చేంజ్ చేయటం, ఇలాగా చేంజ్ చేసినప్పుడు ఇవి హైలైట్ అవుతాయి అనమాట. అప్పుడు వాటిని మనం రీసెట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.